రే కింద కూర్చున్నా పైన కూర్చో లేవు చీర వేసారు కదా పైన కూర్చో. పిచ్చోనువా చర్చిలో ఉన్నావా ఇంకెక్కడ ఉన్నావు ఇంట్లో ఉన్నావా మొబైల్ వెళ్ళి తెలియదా కింద కూర్చో గమ్మన ఉన్నావు పిచ్చోడాన్ని మంచి ఇచ్చారు కూర్చోవాలి తెలియదు మొబైల్ నొప్పులు రా మస్తు వస్తాయి మీకు తెలియదు. అరే చలికాలం రా చల్లగా ఉంటుంది లేవురా మళ్ళీ ఎప్పుడైనా కూర్చో. సరే కానీ విను వాక్యమే లేదు జస్ట్ పాటలు అవుతున్నాయి. విను ఇది బాప్టిజం తీసుకుంటావా పేర్లి పేర్లి బాప్టిజమా పేర్లి అలా అవునా అంటే నాకు బాప్తిజం తీసుకోవాలనిపిస్తే నేను ఒక నెల 2 నెలలు ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నాను దాని గురించి సిద్ధపడతాను. నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, నలుగా కొట్టుకుని ఆత్మలో బాగా వాక్యం మీద పట్టు, ప్రార్థనలో పట్టు, నా పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలో అడుగు పెడుతున్నాను కాబట్టి ఎలా ఉండాలని నేను ఫస్ట్ సిద్ధపడి తర్వాత దైవజనుడితో దైవజన్ దగ్గర కూర్చుని మాట్లాడి ప్రార్థన చేయించుకుని ఆయనను కూడా ఒకసారి ప్రార్థన చేయమని నా గురించి దేవుడి ఉద్దేశం ఏముందో తెలవాలి కదా నాకు కూడా నా దేవుడి చిత్తం నా లైఫ్లో ఏముందో తెలుసుకోవాలి కదా. చాలా ఉంటుందిరా ఇదేం ఆషామాషి కాదు, చదివింపులు కాదు వెళ్ళి పేరు ఇవ్వడానికి. ఎన్ని ఉన్నాయా అమ్మో ఇక్కడ ఈజీగా ఉందిగా జస్ట్ పేరు ఇచ్చేస్తారు కదా. ఇన్ని మన వల్ల కాదు, మన ఫామ్ ఫిల్అప్ చేయడం చేస్తాం, బయట ఉన్నదో 100 రూపాయలు ఉన్నట్టు ఇచ్చేద్దాం.